నాకెందుకు రాదు ఉద్యోగం? నా దేవుడు ఇస్తాడో. నా దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే శ్రేష్టమైన దాన్ని నాకు ఇవ్వబోతున్నాడు. నా దేవుడు నాకెందుకు ఇవ్వడో? నా తండ్రి అన్యాయస్తుడు కాదు. నాకు ఉద్యోగం ఇవ్వటం కాదు, నేను 10 మందికి ఇచ్చేటట్టు చేస్తాడు నా తండ్రి. నేను 100 మందికి ఉద్యోగాలు ఇచ్చేటట్టు చేస్తాడు నా తండ్రి. నేను 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చేటట్టు చేస్తాడు నా తండ్రి. నా తండ్రి చిత్తం అయితే, నా తండ్రి కదిలితే, నా యందు ఆనందిస్తే నాకు ఎదురుండదురా, నాకు ఎదురు ఉండదు. నేను సేవ చేస్తాను, అనేక ఆత్మల్ని గెలుస్తాను. ఇప్పుడు నేను కొంచెము చేస్తుండొచ్చు, విస్తారమైన ఆత్మల్ని నా దేవుడు నాకు ఇస్తాడు. విస్తారమైన ఆత్మని గెలవడానికి నా తండ్రి నాకు శక్తినిస్తాడు. శత్రువా, నా మీద అతిశయపడకు, నేను సాధిస్తా. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. జరిగిద్ది. నాకు జరగాల్సిన కార్యం నా తండ్రి జరిగిస్తాడు. హల్లెలూయా. నా ప్రియమైన బిడ్డలారా, మన మాటల్ని నా తండ్రి పట్టించుకుంటాడని ఎరిగిన వారే మెళకువగలిగి జాగ్రత్తగా మాట్లాడండి. ముందు జాగ్రత్తలు చెప్పాను, ఎక్కడెక్కడ అటాక్స్ జరుగుతాయో ఆ విషయాల్లో మెలకువగా ఉండండి అని చెప్పాను. రెండోది, మాటల విషయంలో మెలకువగా ఉండమని చెప్పాను. ప్రభువు ఏమన్నాడు? ఈ మాట చెప్పినందున. అసలు ఆ మాట ఎందుకు